నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం కర్లకుంట గ్రామానికి సంబంధించి తాడపనేని అక్కయ్య గారు ఆయన కుమార్తె తాడపనేని విజయలక్ష్మి మీద నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా గత 20 సంవత్సరాల నుంచి అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అండగా నిలబడ్డారనే కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈరోజు రాష్ట్రం అంతా చూస్తున్నాం. ఏ విధంగా భౌతిక దాడులు చేస్తున్నారు, ఏ విధంగా అక్రమంగా కేసులు పెడుతున్నారు. వీళ్ళు మాట ఇచ్చిన సూపర్ 6ని గాలికి వదిలేశారు. ఈరోజు ప్రజల దృష్టి మళ్లించడానికి అనేకమైన గ్రామాల్లో దాడులు చేసే కార్యక్రమం, హింసలు పెట్టే కార్యక్రమం, వాళ్ళ మీద మళ్ళీ వాళ్లే దాడి చేసి మళ్ళీ మా మీద కేసులు పెట్టే కార్యక్రమం. ఈ విధంగా ఒక నియంకుశ పరిపాలన ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందని చెప్పడానికి ఉదాహరణ కర్లకుంట గ్రామం. ఈ గ్రామంలో అక్కయ్య గారి కుమార్తె ఆమె అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంటే గవర్నమెంట్ రాగానే వేధింపులకు గురి చేసి రాజీనామా చేస్తావా లేదా, ఆల్రెడీ యానిమేటర్ని రాజీనామా చేయించారు, ఈరోజు ఈమెను కూడా రాజీనామా చేయించాలని చెప్పి దాదాపు 3 నెలల నుంచి తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఆమె నేను రాజీనామా చేయనని గట్టిగా కూర్చుంటే నువ్వు ఎందుకు రాజీనామా చేయవని నిన్న నలుగురు వెళ్ళి ఆమె మీద మహిళని చూడకుండా కూడా ఆమెని చెప్పుతో కొట్టే కార్యక్రమం చేశారు. ఇది సమాజం కూడా సిగ్గుపడే విధంగా ఒక మహిళని చూడకుండా మహిళ మీద దాడి చేసి ఇంకా వాళ్ళు వచ్చి హాస్పిటల్కి వచ్చి కేసు పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సబబు? లోకేష్ గారు మీకు ఉన్నారు ఆడపిల్లలు, చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆడపిల్లల మీద ఏంటి పరిస్థితి ఏంటని. ఇంత దారుణంగా దాడి చేసి మళ్ళీ తిరిగి కేసు పెట్టాలని నిన్న రాత్రి 50 మంది 60 మంది వచ్చారు హాస్పిటల్కి. కేసు పెడతారా లేదా అని ఒత్తిడి తీసుకొచ్చారు. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఏదైనా విచారణ చేయండి, ఏం జరిగింది వాస్తవ సంఘటనలు తెలుసుకోండి. ఆ అమ్మాయి ఆడపిల్ల మీద కుట్టిన వాళ్ళని తక్షణమే చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసి వాళ్ళకి చట్ట ప్రకారం న్యాయం చేయాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. అట్లానే డాక్టర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి వూండ్ సర్టిఫికేట్ మార్చే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఈ వూండ్ సర్టిఫికేట్లు మార్చే కార్యక్రమం చేస్తే మేము ఒకటే చెప్తున్నాం, న్యాయపరమైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఏవి ఇంజురీస్ ఉన్నాయో ఆ ఇంజురీస్ ఇవ్వాలి. సింపుల్ ఇంజురీ ఉంటే సింపుల్ ఇవ్వాలి, లేదా ఫ్రాక్చర్ ఏమైనా ఉంటే కాంపౌండ్ గ్రీవియస్ ఇంజురీ అని ఇవ్వాలి. అలా కాకుండా ఒక సింపుల్ ఇంజురీని కూడా ఎక్స్రేలు మార్చి గ్రీవియస్ ఇంజురీ అని పెట్టే కార్యక్రమం మాత్రం చేస్తే ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తక్షణమే దీన్ని కోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం చేస్తాం. దయచేసి గమనించుకోవాల్సిందిగా ఈరోజు నేను డాక్టర్లకు కూడా విజ్ఞప్తి చేశాను. ఖచ్చితంగా ఇలాంటివి జరగకూడదు, ఉన్నది ఉన్నట్టే చట్ట ప్రకారం ఇవ్వండి అని చెప్పి ఈరోజు నేను వాళ్ళందరినీ కూడా కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లానే ఈరోజు పోలీసు వారికి కూడా డిఎస్పీ గారికి ఎస్పీ గారికి వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను, ఎవరైతే ఈ అమ్మాయి మీద దాడి చేశారో ఒక మహిళని చూడకుండా ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలి. చట్టపరమైన చర్యలు తీసుకోండి, కేసులు పెట్టి చట్టమైన చర్యలు తీసుకొని వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.